ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైభవన్ టీంకి మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మా పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుందండి ఎవరికైనా. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు సరే అని డిసిషన్ తీసుకొని వాళ్ళను ప్రోత్సహించడం. నేను సూర్యాపేటలో, వాళ్ళు హైదరాబాద్లో చాలా కష్టపడి సినిమా తీయడం జరిగింది. ఏదైనా కూడా ఈ సినిమా వాళ్ళంత కష్టపడి చేసినందుకు భగవంతుని ఆశీర్వచనాలు ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని వైభవన్ టీం అందరికీ కూడా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఒక లీడింగ్ లాయర్గా ఉన్నారు, మీ పిల్లలిద్దరు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, మీరు సింగిల్ పేరెంట్ అని కూడా. అటువంటిది ఈ సినిమా రంగంలోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి. మాకు మొదటి నుంచి కూడా సినిమా తీయాలనేది ఉంది అనేది వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే సరే అంటే అంతకుముందు కూడా వాళ్ళు చేస్తాము అని అనుకున్నారు, కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము జాబ్ కంటే కూడా మాకు ఇదే ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఇది వన్ ఆఫ్ ది బిజినెస్, బిజినెస్ లాగా ఇది ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ లాగా చేస్తున్నాము. మామూలుగా ఇద్దరం వేరే బిజినెస్ అయితే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయకపోయినా, మేము ఇద్దరం ఒకటే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం ప్రొసీడ్ అవుతాము అన్నారు. నేను కన్విన్స్ అయ్యాను. ఆ టైంకు కన్విన్స్ అవ్వడం అనేది ఆ భగవంతుని దయ. అది అలాగే వాళ్ళు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. ఇంకా ముందు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే మీరు సబ్జెక్ట్ విన్నారా? ముందు ఈ సినిమా తీయాలనుకుంటున్నారు, దీనికి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, అందులోనూ వాళ్ళు కెరీర్ పక్కన పెట్టి ఈ సినిమా తీయాలనుకుంటున్నారు. ఆ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? బాగుందండి. కథలో ఉన్న థీము వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు అందులో. నాకు ఆ థీమ్ అనేది నచ్చింది. దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ప్రొజెక్ట్ చేసిన సినిమా కూడా మంచి ఇదిగా వాళ్ళు చాలా కష్టపడి తీయడం జరిగింది. సో తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకు బాగా. అదే, మీరు ఫస్ట్ కాపీ కూడా చూసుకున్నట్టున్నారు కదా, చూసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతినిచ్చింది ఆ సినిమా? మామూలుగా ఏదో చూస్తున్నట్టే ఉందండి. సినిమా అని అట్లా అని అన్నట్టయితే ఏం లేదు, బాగానే ఉంది, నచ్చింది. థ్యాంక్ యూ అండి. మా మాతృమూర్తి రమాదేవి గారికి, మా టీం మొత్తానికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సాత్విక్ అండి. నేను ఒక సాధారణ యువకుడిని. అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి. నా కళలలో సినిమా తీయాలి, మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది, చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది. అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి. అంటే నార్మల్, మీకు తెలిసిందే, ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి, అన్నీ జరిగినాక ఓకే కెరియర్ సెట్ అయింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది. ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి. ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు, అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనం ఎక్కే రైలు. సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి, నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో, ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది. మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు 2 నెలల నుంచి మేము కష్టపడి కష్టం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం సినిమా చూసినాక పెట్టేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా ఇట్లా థమ్స్ అప్ మొత్తం కూడా అవసరం లేదు, ఇట్లానా చాలు. కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం దానికి ఆస్కారం ఉంటుంది. సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని. అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం. ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దనే ఆ దృక్పథం ఏం లేదు. మీరు అంటే అంటుంటారు కదా మామూలుగా ఇట్లా ఎండనక ఇంట్లో కాదు మీద అంటే నరసింహస్వామి స్టైల్లో. సో చిన్న కాదు పెద్ద కాదు, ముసలి కాదు ముతక కాదు, ధనిక కాదు పేద కాదు, ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లా చేయాలంటే ఫస్ట్ మా సైడ్ నుండి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా
పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే. అది చేసినామనే మేము నమ్ముతున్నాం. ఆ రిజల్ట్ అనేది రేపటి నాడు 23వ తారీఖుకి మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటాను, వైభవం అనేది 23వ తారీఖు వస్తుంది, కానీ మాకు అసలైన వైభవం మాత్రం జనాలు థియేటర్లకు వచ్చినప్పుడే వస్తుంది. మాకు సినీ పరిశ్రమకైనా ఎవరికైనా అసలైన వైభవం ఆ రోజే రావాలి. సో ఆ వైభవాన్ని తీసుకొచ్చే నేనేం లేదండి, ఇక్కడ నుంచి ఒక సినిమాతో మీ ముందుకు నిలబడ్డా. మీరే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి, సో ఒక తమ్ముళ్ళలాగా నన్ను అనుకొని ఈ సినిమాని మీరు నా ప్రజలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. మంచి సినిమాని ప్రజలు ఆదరిస్తారనేది మాత్రం చాలాసార్లు ప్రూవ్ అయింది. సో పేరున ఒకటని కాదు, రెండని కాదు, ఎట్లా అంటే అదొక నిజం అన్నట్టు కాదు. సో ఇంకొక మంచి సినిమా యాడ్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కూడా ఈ సినిమా అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. సో తప్పకుండా మీ సహకారం కావాలి. మా కష్టమైతే మేము పడ్డాం, ప్రజలకు మేము తీసుకెళ్ళడానికి మా 100% మేము ఇస్తున్నాం. సినిమా ప్రజలకి నచ్చేటట్టే చేసినాం. 2 గంటల 14 నిమిషాలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరేటట్టే తీసుకుంటున్నాం మేము. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇది వచ్చేసి మా సినిమా వైభవం అనేది ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా తెరకెక్కింది. ఫ్యామిలీ అంశాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది. నేను అదే అనుకున్నా, అంటే ఆడియన్స్ తలుచుకుంటే బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి వచ్చినా పర్లేదు, ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా పర్లేదు, ఎట్లయినా కూడా కేటర్ అవుతుంది. సో అది జనాల ఇష్టం. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అనే నమ్మకం అయితే మాకుంది. ఏం నమ్మకం లేకపోతే పని ఉద్యోగాలు పక్కన పెట్టుకొని మేము రాలేదు. ఏం నమ్మకం లేకపోతే తల్లి పేరు మీద ప్రొడక్షన్ కంపెనీ పెట్టలేదు. ఏం నమ్మకం లేకపోతే ఒక గొప్ప టైటిల్ వైభవం అనే టైటిల్ పెట్టలేదు. ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి, ఎంతో అంటే ఈ ఒక్క క్షణమే నేను మీకు తెలుసు, కానీ నేను చిన్నప్పటి నుంచి తెలుసు. సో నా మీద నమ్మకం నాకుంది. అది మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను. దేవుడి దయ వల్ల, ప్రజల అందరి సహకారం వల్ల ఈ చిత్రం ఆదరింపబడి అందరికీ వైభవం తెస్తుంది అని కూడా నేను నమ్ముతున్నాను. అందుకే సో ఈ వైభవం అనే దాని విషయంలో ఇంకోటి, సో చూద్దాం. వైభవం అనే టైటిల్ పెట్టినా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా పరిధిలో మేమున్నది అంతా చేస్తున్నాం. మిగతా అంతా ఇక మీరు ప్రజలకి తీసుకెళ్లే దాన్ని బట్టి, ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా అందరికీ వైభవం రావాలి, అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు రుత్విక్. సో మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడండి సాత్విక్. సో మోరాల్లెస్ ఇద్దరం వాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆయన ఏం చెప్తాం అనుకుంటే నేను చెప్పినా ఒకటే. అల్టిమేట్గా మీకు కావాల్సింది అందరికీ మాకు రావాలి వైభవం, మీకు రావాలి, అందరికీ వైభవం రావాలనే ఉద్దేశంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ, నాకు నటుడు కావాలని, ఎప్పటికైనా అట్లా చూసుకోవాలని, ఆ కళ ఇవాళ నెరవేరడం ఒక విధంగా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మా అమ్మగారికి. సో అదేవిధంగా మా తమ్ముడు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటంటే, ఇది ఒక మంచి సినిమా, తప్పకుండా అందరికీ నచ్చే విధంగా. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, ఇంట్లో చూడొచ్చా కూర్చొని, ఫ్రెండ్స్తో చూడొచ్చా, మన వైఫ్తో చూడొచ్చా, అమ్మతో చూడొచ్చా అనే పరిస్థితి ఇప్పుడు సినిమా బాగుందా కంటే దానికంటే ముందు ఇది అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మనం అందరూ పక్కన ఇంట్లో ఎవరి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చూసే సినిమా అని వైభవం అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా చాలా తక్కువ, మా సెన్సార్ వాళ్ళ ప్రకారం మంది 25 సెన్సార్ అయిన సినిమాల్లో మన మొదటి సినిమా యూ సర్టిఫికేట్ రావడం. ఆ విషయంలో నేను ఒక మంచి సినిమాని అందరితో కూర్చొని చూడగలిగే సినిమాని ఇచ్చినానే నేను చాలా గర్వపడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇక అందరూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే, నేను ఎట్లయితే కొత్త వాడినో, ఈ చిత్రం ద్వారా సుమారు 50 నుంచి 60 మందిని కొత్త వారిని మేము ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అందుకు గర్వపడుతున్నాను నేను. నేనైతే కష్టపడ్డానో, ఇండస్ట్రీకి రావాలనుకొని స్ట్రగుల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మా వంతు కృషిగా మేము ఒక కాస్టింగ్ కాల్ పెట్టి, ఎటువంటి బేసిజాలకు పోకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మనకి పాత్రకి సరితూగుతారో వాళ్ళందరి కోసం మేము తీసుకొని, దానికోసం సమయం అయినా కూడా వాటన్నిటి ఒక 3-4 నెలలు మాకు వచ్చిన కాస్టింగ్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ నుంచి తీసుకోవడానికి మాకు ఒక 3-4 నెలలు పట్టింది. అయినా కూడా పాత్రలు ఒదిగిపోవాలి, మనం అనుకున్న పాత్రలకు న్యాయం చేసే వాళ్ళు మాకు దొరకాలని వాళ్ళ కోసం వెతికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని, అట్లా కొత్త వాళ్ళని సుమారు 50 నుంచి 60 మందికి మేము పరిచయం చేసినాం. సో ఇప్పుడు అందరూ రాలేకపోయినారు ప్రస్తుతానికి వాళ్ళ పనుల వల్ల. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇచ్చే విజయాన్ని, మీరు ఇచ్చే స్ఫూర్తితోటి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను. ఈ సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా తప్పకుండా బ్రేక్ వస్తుంది నాతో పాటు అని మేము ఆశిస్తున్నాం.
ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మాకు 2.5 సంవత్సరాలుగా ఈ చిత్రం నుంచి మాకు రోజు పగలనక రాత్రనక మాకు లైఫ్ అంటే వైభవంతో మాకు 2 ఇయర్స్ నుంచి అన్నీ పక్కన పెట్టేసుకొని ఈ సినిమా మీదనే అనుకున్నాం. చివరిగా నేను చెప్పొచ్చేది ఈ 23వ తారీఖున మాకు మీరు వైభవం తీసుకొస్తారని, తప్పకుండా అందరు మీ మీడియా మిత్రులు ముఖ్యంగా మీ నుంచి సహకారం రావాలి. మాకు వెనకాల ముందు ఎవరు లేరు, మీరే మాకు అండదండలుగా ఉండాలని, మీరే నలుగురికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మా చిత్రం గురించి అవగాహన అందించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా మంచి సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి, మంచి సినిమా చెత్త సినిమా రెండే ఉంటాయి. సో మాకు మంచి సినిమా తీసినామని మేము అనుకుంటున్నాం. సో ఆ మంచి సినిమాని మీరు ఇంకా ప్రజలకు తీసుకెళ్తారని, తద్వారా ప్రజలు కూడా మాకు వైభవానికి, తద్వారా వాళ్ళకి వైభవం వచ్చి అందరికీ వైభవం వస్తుంది, తెలుగు సినిమాకి మళ్ళీ వైభవం వస్తుందని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.